మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చిన్న బతుకమ్మ సెలబ్రేషన్. చిన్న బతుకమ్మని తెలుగులో ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ పేర్చేటప్పుడు ముందుగా ఆకులు పువ్వులు కావాలి. ఆకులని ఇలా పెట్టుకొని తంగేడి పువ్వు తోటి ఇలా ఫస్ట్ పెట్టుకోండి, బాగుంటుంది చూడడానికి బతుకమ్మ. మీకు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చేయొచ్చు బతుకమ్మని. మా దగ్గర తంగేడి పువ్వులు, ఇట్లా కొన్ని ఫ్లవర్స్ తెచ్చామన్నమాట. రోజ్ ఫ్లవర్స్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చాము. ఇలా నెమ్మదిగా పేర్చుకోవాలి. బతుకమ్మ పండుగ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇలా మా చూపిస్తే విధంగా పేర్చుకోండి. నెక్స్ట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అవి కూడా పెట్టుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఫేమస్. నాకు చాలా ఇష్టం ఈ బతుకమ్మ పండుగ అంటే. మీరు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా చక్రం పువ్వులు పెట్టుకోండి. బతుకమ్మ రెడీ. మీకు ఈ బతుకమ్మ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలా పైన ఒక ఫ్లవర్ పెట్టుకోండి. దాని మీద కుంకుమ పెట్టుకోండి. కుంకుమ పెట్టుకొని బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇంత బాగుంది చూడడానికి. ఈ బతుకమ్మ నేనే తయారు చేశాను. నెక్స్ట్ ఇంకో బతుకమ్మ, చిన్న బతుకమ్మ అన్నమాట. ఇది చిన్న బతుకమ్మ కూడా సేమ్ దాని లెక్కనే చేసుకోవాలి. ఫస్ట్ తంగేడి పువ్వుతో పెట్టుకోవాలి. తంగేడి పువ్వు ఈ బతుకమ్మ పువ్వుతో రెడీ అయిపోయింది. ఇంత బాగుంది చూడండి. బతుకమ్మ చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ నైట్ బతుకమ్మ పెట్టడానికి ముగ్గు వేయాలి కదా, ముగ్గు వేస్తున్నాను. ఇలా ముగ్గు వేసి దానిపైన బతుకమ్మను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని బతుకమ్మ ఆడాలి. ఇలా బతుకమ్మ ఆడి తర్వాత ఇలా బతుకమ్మలు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. నైట్ బతుకమ్మని ఒక టబ్లో అన్ని బతుకమ్మలు వేసుకోండి ఇలా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.